అందరికి స్క్రీన్ కనిపిస్తుందండి. ఎస్ ఓకే ఓకే ఓకే. సో టీమ్ ఈ రోజు కూడా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఎస్టర్డే మనకి ఏఐ ఎలా వర్క్ అవుతుంది అండ్ మార్కెట్ ఎలా ఉంది. సో గోయింగ్ నెక్స్ట్ 5 to 6 years మార్కెట్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ప్లే రైట్ ని యూజ్ చేసి డిఫరెంట్ టెక్నాలజీస్ కి సపోర్ట్ చేస్తుంది. లైక్ జావా, పైథాన్, .NET, జావా స్క్రిప్ట్ కానీ మేజర్ గా ఓకే టైప్ స్క్రిప్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది టీమ్. వై టైప్ స్క్రిప్ట్? సో టైప్ స్క్రిప్ట్ అనేది ఎందుకు? సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే దీన్నే ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అనేది డిస్కస్ చేద్దాం మీరు సెషన్ లో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద PPT. సో ద ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ది పాయింట్స్ వి డిస్కస్డ్ ఎస్టర్డే? ప్లేరైట్ ఏంటి అండ్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ 2026లో ఎలా ఉంటుంది అండ్ ఎంసిపి మోడల్స్ ఎలా ఉంటాయి, ఈ ఎంసిపి మోడల్స్ ఏఐ టూల్స్ కి కనెక్ట్ అవ్వడానికి ఎలా వర్క్ అవుతుంది అండ్ క్లాడ్, ప్లే రైట్, ఎంసిపి ఆర్కిటెక్చర్ ఏంటి అండ్ సమ్ డెమో టీమ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, మార్కెట్ ఎనాలిసిస్ డిస్కస్ చేసాం. సో ఈ రోజు ఎజెండా ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్ ఎందుకు. Ma'am, sorry to interrupt. Sorry to interrupt. Like, is this condition that you have to talk in Telugu? Because I do not understand Telugu. I understand only English. It'll be great if you can speak in English, ma'am. Yes, Anusha, ma'am. yes. The thing is, this is specifically Telugu batches only. That is the reason I'm just speaking in a Telugu. Okay, Ma'am, I will call no you. worries. Anshul garu, 1 minute. I will call you. Yeah. So see here, team. Today we are going to discuss the TypeScript అండ్ కంపారిజన్ టీమ్. టైప్ స్క్రిప్ట్ ని జావా స్క్రిప్ట్ తోను, పైథాన్ తోను, జావా తోను అండ్ సెలీనియం లో కూడా కంపారిజన్స్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. వీ కెన్ డిస్కస్ ఆల్ ద థింగ్స్ 1 by 1 ఇన్ డీటెయిల్ టుడే. ఓకే, ఫస్ట్ వన్ సింపుల్ డెఫినేషన్ చెప్పాలి అంటే టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ రెండు ఒకటే. ఓకే, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ రెండు ఒకటే. సో ఎందుకు ఒకటే అన్నామంటే ఇనిషియల్ గా మనకి జావా స్క్రిప్ట్ ఉంది. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి జావా టైప్ స్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ తీసుకున్నారు. బట్ బేస్డ్ ఆన్ ఎక్మా రూల్స్ ని బేస్ చేసుకొని మనకి జావా స్క్రిప్ట్ లో ఎక్స్ట్రా ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ యాడ్ చేయడానికి రూల్స్ అనేవి అలో చేయలేదు. సో రూల్స్ అలో చేయలేదు కాబట్టి మైక్రోసాఫ్ట్ టీమ్ ఏం చేశారు అంటే జావా స్క్రిప్ట్ ని తీసుకొని దీనికి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్, ఫంక్షన్స్ ని అలొకేట్ చేశారు. దాన్నే టైప్ స్క్రిప్ట్ అంటారు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే జావా స్క్రిప్ట్ కన్నా కూడా పవర్ఫుల్ అని మీనింగ్. క్లియరా? So see here team, Microsoft is created TypeScript in the year of 2012 లో డిజైన్ చేశారు. సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటే టైప్ స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ పనిచేస్తుంది, టైప్ స్క్రిప్ట్ పనిచేస్తుంది. జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ అన్నమాట. సో టైప్ స్క్రిప్ట్ అనేది కంపల్సరీగా స్ట్రిక్ట్ టైప్స్ అనేవి చెక్ చేసుకుంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. మనం అఫీషియల్ వెబ్సైట్ కి కానీ నావిగేట్ అయినట్లయితే అక్కడ కూడా ఉంటుంది. Let me use one browser category here today. I'll just close all these unnecessary tabs. Let me use here TypeScript. సో టీమ్ టైప్ స్క్రిప్ట్ సర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ కి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ కి వెళ్తుంది, typescriptlang.org. సో ఇక్కడ కూడా చూడొచ్చు టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఎ జావా స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఎ జావా స్క్రిప్ట్. సో టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్టే. బట్ టైప్ స్క్రిప్ట్ లో ఏముంటుందంటే కొన్ని ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవుతుంది టైప్ స్క్రిప్ట్. అంతే సింపుల్ గా చెప్పాలి అంటే. So now let us coming back to the demo presentation team. So here you can see
the right side, already I've defined some code also here. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే డైనమిక్ జావా స్క్రిప్ట్ లో బగ్స్ ఎలా ఎప్పుడు వస్తాయంటే మనం ఎగ్జిక్యూషన్ చేసే టైంలో ట్రిగ్గర్ అవుతాయి. కోడ్ రాసే టైంలో ఎలాంటి ఇష్యూస్ చూపించదు, బట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ చేస్తామో సో ఏరియాలో బగ్ ఉంది అని రిటర్న్ చేస్తుంది. బట్ టైప్ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుందంటే మనం స్క్రిప్ట్ రాసేటప్పుడే ఏదైనా ఎర్రర్ ఉంది అంటే ఇమ్మీడియట్ గా ట్రిగ్గర్ అవుతుంది. క్యాచ్ ద బగ్ ఇస్ వైల్ టైపింగ్. సో మనం టైప్ చేసే టైంలోనే ఎర్రర్స్ అనేవి ఈజీగా రికగ్నైజ్ చేసి ఇక్కడ ఎర్రర్ ఉంది అని చెప్పేస్తుంది, మనం ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టీమ్ జావా స్క్రిప్ట్ కి టైప్ స్క్రిప్ట్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే అంటున్నారు కదా అనుష, మరి లాంగ్వేజెస్ ఏంటి, ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఉంది టీమ్. సేమ్ లాంగ్వేజ్ బట్ డిఫరెంట్ లీకేజెస్ ఉంటాయి. సో జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ ని కంపారిజన్ చేస్తే జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ టైపింగ్ అనమాట. ఎర్రర్స్ ఫౌండ్ ఓన్లీ ఎట్ రన్ టైం. మన రన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. అదర్ దాన్ దాట్ ఎర్రర్స్ అనేవి ట్రిగ్గర్ చేయడం, ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్ ఉంది, బికాస్ రన్ చేసిన తర్వాతే కనిపిస్తుంది. సో టైప్ స్క్రిప్ట్ అనేది స్టాటిక్ టైపింగ్ అనమాట. మనము కోడింగ్ రాసే టైంలోనే ఏదైనా ఎర్రర్స్ వస్తే ఆబ్వియస్లీ ఇమ్మీడియట్ గా మనకి ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. నో ఆటో కంప్లీట్ హింట్స్, ఎడిటర్ డజంట్ నో యువర్ డేటా. సో స్మార్ట్ ఆటో కంప్లీట్ ఉంటుంది. రీఫ్యాక్టరింగ్ ఈజ్ రిస్కీ, సో సేఫ్ గా రీఫ్యాక్టర్ చేసుకోవచ్చు టైప్ స్క్రిప్ట్. అండ్ హార్డ్ టు స్కేల్ అనమాట జావా స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ వచ్చేసి స్కేల్ ఇస్ బ్యూటిఫుల్ టీమ్, 100,000 డైవ్ టీమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సేమ్. సో బగ్ సర్చ్ ప్రొడక్షన్, కస్టమర్ ఫైండ్స్ దెమ్ ఫస్ట్. సో బగ్ కాట్ ఈజీగా ఉంటుంది మనకి టైప్ స్క్రిప్ట్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ టీమ్. సో జావా స్క్రిప్ట్ వచ్చేసి లిమిటెడ్ కాంటెక్స్ట్ ఫర్ ఏఐ సపోర్ట్. ఏఐ సపోర్ట్ కి మనకి లిమిటెడ్ ఉంటుంది, బట్ టైప్ స్క్రిప్ట్ వచ్చేసి ఏఐ టూల్స్ ని సాల్వ్ చేస్తుంది, బెటర్ గా సజెస్ట్ చేస్తుంది, ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి రికమెండ్ చేస్తుంది అనమాట. మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూసినప్పుడు మేజర్ గా హైర్ చేసుకునే వాళ్ళందరూ కూడా దే ఆల్వేస్ రికమెండ్ ద టైప్ స్క్రిప్ట్ ఓన్లీ. సో రేర్ సినారియోస్ లో ఏమవుతుందంటే డిపెండ్స్ అపాన్ ది కంప్లీట్ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ప్రోబబ్లీ దే మే గో విత్ జావా స్క్రిప్ట్, జావా ఆర్ పైథాన్. ఇట్ డిపెండ్స్ టీమ్. నేను ఓన్లీ టైప్ స్క్రిప్టే చెప్తున్నానని తీసుకోమని కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్. బట్ ఏ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నా వాళ్ళ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్, సో Hello. టైప్స్, యా Madam, can you Fine, explain fine. one more refactoring one more time? సో జావా స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, టైప్ స్క్రిప్ట్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అంటే డైనామిక్ జావా స్క్రిప్ట్ లో ఏమవుతుంది, మనము రన్ చేసే టైంలో ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ డెవలప్మెంట్ టైంలో ఎర్రర్స్ చూపించదు, రన్ చేసే టైంలో చూపిస్తుంది. అదే టైప్ స్క్రిప్ట్ అనుకోండి, మనం డెవలప్ చేసే టైంలోనే ఎర్రర్స్ చూపిస్తుంది. లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైప్ స్క్రిప్ట్ కోడ్ అనుకుందాం. ఓకే, సో ఈ టైప్ స్క్రిప్ట్ కోడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ వేరియబుల్ ABC equal to something. I'm just passing some value. Are you able to see the error is populated here? Yes. సో Yes. మనం ఎప్పుడైతే ఒక లైన్ ఆఫ్ కోడ్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఎర్రర్స్ అయితే పాపులేట్ అయిపోతాయి, సింటాక్స్ ఎర్రర్స్. సో ఇది ఫిక్స్ చేసుకోవచ్చు మనం ఇమీడియట్ గా. రన్ చేసి ఎర్రర్ ట్రిగ్గర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మై పాయింట్ క్లియర్? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఎర్రర్స్ కి మనం ఏ టైప్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నామో తెలీదు, బట్ ఇక్కడ వచ్చేసి స్మార్ట్ ఆటో కంప్లీట్ అనేది ఉంటుంది టైప్ స్క్రిప్ట్ లో. ఎడిటర్ నోస్ ఎవ్రీథింగ్. మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో మనకి ఎంటైర్ కోడ్ గురించి ఐడియా ఉంటుంది, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ డెవలప్మెంట్ టైంలోనే ఎర్రర్స్ అనేవి పాపులేట్ అవుతాయి కాబట్టి. ఓకే, సో టీమ్ రీఫ్యాక్టరింగ్ అనేది మనకి జావా స్క్రిప్ట్ లో కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అంటే ఇన్ కేస్ రీనేమ్స్ కానీ ఆర్ బ్రేక్స్ కానీ, ఇన్ కేస్ హిడెన్ ప్లేసెస్ ని రికగ్నైజ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ సంథింగ్ ఇన్ జావా స్క్రిప్ట్, ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్. బట్ కమింగ్ టు అ టైప్ స్క్రిప్ట్, ఇట్ ఈస్ ఎ సేఫ్ అండ్ రీఫ్యాక్టరింగ్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఆల్ యూస్ కేసెస్ ని. సో నెక్స్ట్ వచ్చేసి స్కేలింగ్ పర్పస్, హార్డ్ టు స్కేల్ బిగ్ టీమ్స్ అండ్
యూజ్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ లో మనకి స్కేలింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ టైప్ స్క్రిప్ట్ లో స్కేలింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ 1000+ డెవ్ టీమ్స్ కి మనం ఈజీగా స్కేలింగ్ అనేది చేసుకోవచ్చు టైప్ స్క్రిప్ట్ లో. నెక్స్ట్ వన్, బగ్స్ రీచ్ ప్రొడక్షన్, కస్టమర్ ఫైండ్ దెమ్ ఫస్ట్. సో బగ్స్ కాట్ ఎర్లీ. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ప్రీవియస్లీ ఏ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నా మనం బగ్స్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం? రన్ చేసే టైంలోనే ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ ని బేస్ చేసుకొని ఫిక్సింగ్ అనేది అలొకేట్ చేస్తాం. బట్ టైప్ స్క్రిప్ట్ లో ఏమవుతుందంటే, బగ్స్ ని మనం ఈజీగా కాట్ చేయొచ్చు. ఎలా? మనం ఏదైనా లైన్ ఈజీగా మనం రాంగ్ రాసినప్పుడు ఆటోమేటిక్ గా బగ్ అనేది ట్రిగర్ అవుతుంది, మనం ఫిక్సింగ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మనము బగ్స్ ని ఈజీగా ఎర్లీగా కాట్ చేసి ఫిక్స్ చేసే టైంలో మనం కస్టమర్ యొక్క ట్రస్ట్ ని కూడా పొందొచ్చు, అంటే క్లయింట్ కి సంబంధించిన ట్రస్ట్. అండ్ జావా స్క్రిప్ట్ వచ్చేసి మనకి ఏఐ టూల్స్ స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ లిమిటెడ్ కాంటెక్స్ట్ ఫర్ ఏఐ. ఏఐకి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి, కంప్లీట్ ఫుల్లీ ఉండదు. టైప్ స్క్రిప్ట్ అనేది ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. క్లియర్ ఆల్ దీస్ పాయింట్స్? అనుష గారు, స్మాల్ డౌట్ అండి. యా. ఇప్పుడు జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్స్ డిఫరెన్స్ చెప్పారు మీరు. ఇది ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ అనేది కంపైలర్ ఇంటర్ప్రిటర్ అండి, బోత్ జావా స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ కానీ? జావా స్క్రిప్ట్ బోత్ కంపైలర్ అనండి. బోత్ కంపైల్, ఇంటర్ప్రిటర్ కాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు డైనమిక్ గా మీరు ఇప్పుడు మన స్క్రిప్ట్ అయితే మనం ఒక కోడింగ్ రాస్తున్నప్పుడు మీరు చూపించారు ఇప్పుడు యాక్చువల్గా టైప్ స్క్రిప్ట్ లో. సో ఎర్రర్ మనకి ఏదైనా రాంగ్ ఎంటర్ చేస్తే ఇమీడియట్ గా అక్కడ మనకి రెడ్ కలర్ లో ఒక అండర్లైన్ చూపిస్తుందని. ఈవెన్ జావా స్క్రిప్ట్ లో కూడా అట్లా చూపిస్తుంది కదా మేడం, మనకి అట్లా డిఫరెన్స్ ఏమి ఉండదు కదా పెద్దగా? డిఫరెన్స్ ఉందండి. ఓకే. లెట్ మీ షో యూ. ఓకే. సో జావా స్క్రిప్ట్ అనేది ఐ థింక్ let me give a clarity here. Okay, I'm just going back. ఎందుకంటే మనకి కంపైలర్ అంటే కంప్లీట్ గా రెండు ఎగ్జిక్యూషన్ అయిన తర్వాతే లిస్ట్ ఆఫ్ మనకి ఎర్రర్స్ చూపిస్తాయి. అది కంపైలర్. జావా ఇంటర్ప్రిట్ అంటే లైన్ స్క్రిప్ట్ బై లైన్ వచ్చేసి చూపిస్తుంది. జావా స్క్రిప్ట్ వచ్చేసి ఇంటర్ప్రిట్ అండి. ఓకే, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. టైప్ స్క్రిప్ట్ వచ్చేసి కంపైలర్ అన్నమాట. సో అంటే మనకి అంటే ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిట్ అన్నప్పుడు ఇది లైన్ బై లైన్ ఇక్కడే చూపిస్తుంది మనకి టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అన్నప్పుడు కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఎర్రర్ షో చేస్తుంది. అది మన ఏదైనా మనము కోడ్ ఇన్వాలిడ్ గా రాస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరియబుల్ డేటా టైప్ ఒకటి అసైన్ చేసి వేరే టైప్ ఆఫ్ డేటాని అలొకేట్ చేస్తే అలో చేస్తుంది కదా. సి ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఈజీగా ఎర్రర్స్ అనేవి పాపులేట్ చేపిస్తుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఎందుకు డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్ అన్నాను అంటే, లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, ఓకే. so I'm just going back to the Visual Studio. Let me create one file with the Java extension. So let's do a test. Right click here, create one file. So create a test.js. So JS అంటే మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది డైరెక్ట్లీ. లెట్ మీ క్రియేట్ వన్ సింపుల్ లాజిక్ క్రియేట్ చేద్దాం. I'm just creating one variable. Let just observe ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ హియర్ లెట్ వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటాని అసైన్ చేశాను నేను? ఇంటీజర్ వాల్యూస్. ఇంటీజర్ వాల్యూ అసైన్ చేశాను. సేమ్ వేరియబుల్ కి నేను స్ట్రింగ్ వాల్యూస్ ని అసైన్ చేయొచ్చా? వేరియబుల్ స్ట్రింగ్ వాల్యూ అలా చేస్తుంది. దీన్ని డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. సో మనం ఏదైతే డేటాని ఇస్తామో ఆ డేటాని బేస్ చేసుకొని ఆ వేరియబుల్ యొక్క టైప్ ని డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఎర్రర్స్ ఇక్కడ ఏమవుతుందంటే, ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి? ఇన్ కేస్ మనం రన్ చేసేటప్పుడు బేసిక్ గా మనం కాల్ చేయాలనుకున్న వాల్యూ 10.
బై మిస్టేక్ ఎక్కడో ఈ వేరియబుల్ కి సమ్ అడిషనల్ వాల్యూ అసైన్ అయింది, ఏదో స్ట్రింగ్ వాల్యూస్ కానీ బోలియన్ వాల్యూస్ కానీ ఫ్లోట్ వాల్యూస్ కానీ అసైన్ అయింది. ఆ టైంలో ఏంటి, మనకి స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎర్రర్ ఏమన్నా పాపులేట్ అయిందా? లేదు. ఎర్రర్ పాపులేట్ అవ్వదు. సో అంటిల్ అన్లెస్ యూ రన్ ద స్క్రిప్ట్, కరెక్ట్. రన్ చేసినప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో మనకు అప్పుడు ఎర్రర్ ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో నౌ సేమ్ స్క్రిప్ట్ if I write into the TypeScript, let me create another file with a TypeScript. I'm just creating a new file, test1.ts. So TypeScript కేమో ts extension ఇస్తాము, JavaScript కి అయితేనేమో JavaScript extensions అనేది ఇస్తాం. Okay, let me use to write a same script. Let number or let val is equal to 10. ఒక వాల్యూ అనేది అసైన్ చేశాను. ఓకే, now again I'm trying to enter the value is equal to something like Anusha. Are you able to see? ఎర్రర్ చూపిస్తుంది వాల్యూ దగ్గర, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, అబ్జర్వ్ చేశారా? Yes. సేమ్ మనకి జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ రెండు ఒకటే కోడ్ కదా, మనకి ఎందుకు ఇక్కడ ఎర్రర్ చూపించట్లేదు, ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది డైనామిక్ టైప్డ్ అన్నమాట. మనం ఇచ్చే వాల్యూని బేస్ చేసుకొని ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే. ఓకే, బట్ టైప్ స్క్రిప్ట్ అనేది కంపల్సరీగా స్ట్రిక్ట్ గా టైప్ చెక్ చేస్తుంది. ఇనిషియల్ గా మనం వేరియబుల్ ని క్రియేట్ చేసి వాల్యూని అసైన్ చేసినప్పుడు ఈ వేరియబుల్ యొక్క టైప్ ఏంటి? నెంబర్, ఇంటీజర్ టైప్. సో మనం సేమ్ వేరియబుల్ కి స్ట్రింగ్ వాల్యూస్ ని అసైన్ చేస్తుంటే తీసుకుంటుందా? అది ఎర్రర్ షో చేస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. Hmm. గాట్ ఇట్? థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ Anusha, గుడ్ what is క్వశ్చన్. scalability? You mentioned like TypeScript is scalable, right? What exactly is scalable means? సో టీమ్ మెంబర్ స్కేలబిలిటీ టీమ్. ఓకే, సో వాట్ ఇట్ మీన్స్, just give me 1 minute. ఓకే, సో స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే అప్లికేషన్ యొక్క స్కేల్ అన్నమాట. మనకి మార్కెట్ లో స్మాల్ స్కేల్ అప్లికేషన్స్, లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా? బిగ్ ప్రాజెక్ట్స్ నేమో లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అని, అండ్ స్మాల్ ప్రాజెక్ట్స్ నేమో స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ అని అంటారు. స్కేలబిలిటీ బ్యూటిఫుల్ అంటే ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్ మోస్ట్లీ ఒక ఎకో సిస్టమ్ ని ఫాలో అవుతుంది. అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఐస్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ ఎకో సిస్టమ్ అనమాట. స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే లార్జ్ కోడ్ బేస్డ్ హ్యాండిల్ చేయడం అన్నమాట. అంటే ఎంత కోడ్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయడం, మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నా కానీ మెయింటైన్ చేస్తున్నా కానీ పర్ఫార్మెన్స్ కానీ అండర్ లోడ్ అవ్వడం కానీ ఇష్యూస్ ఏమి ఉండవని దాని మీనింగ్. క్లియర్? అనుష, స్మార్ట్ ఆటో కంప్లీట్ అంటే ఒకసారి చెప్తారు? స్మార్ట్ ఆటో కంప్లీట్ డేటా అండి. సో ఎడిటర్ నోస్ డేటా. ఇక్కడ ఎడిటర్ కి ఏమవుతుందంటే మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాని బేస్ చేసుకొని స్మార్ట్ ఆటో కంప్లీట్ డేటా అనేది తీసుకుంటుంది. క్లియర్? ఓకే ఓకే నాట్ మచ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇనిషియల్ గా డెమో సెషన్ కదా, మీకు ఇవి కొన్ని డిఫరెన్సెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉండొచ్చు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వైజ్ వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, షూర్ అనుష. ఓకే, థ్యాంక్ యూ. సో సి హియర్ మన టైప్ స్క్రిప్ట్ ని పైథాన్ తోను, జావాతోను అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కానీ కంపేర్ చేయొచ్చు. సో మేజర్ గా పైథాన్ తీసుకున్నాను ఇక్కడ, టైప్ స్క్రిప్ట్ వర్సెస్ పైథాన్. పైథాన్ ఎలా వర్క్ అవుతుందంటే సో పైథాన్ అనేది డేటా సైన్స్, ఎంఎల్, ఏఐ మోడల్స్ కి ట్రైనింగ్ కి, బ్యాక్ ఎండ్ డిజాంగో, ఫాస్ట్ ఏపీఐస్, ఆటోమేషన్ స్క్రిప్ట్, డేటా స్క్రాపింగ్ కి వర్క్ అవుతుంది. బట్ టైప్ స్క్రిప్ట్ వచ్చేసి వెబ్ టెస్టింగ్ అనమాట. సో ఎస్టర్డే సమ్వన్ ఈజ్ ఆస్ లైక్
ప్లేరైట్ మెయిన్ ఫ్రేమ్స్ కి సపోర్ట్ చేస్తుందా అన్నారు. నోటి. ఓకే. ప్లేరైట్ వచ్చేసి కంప్లీట్లీ వెబ్ టెస్టింగ్ టూల్ అండ్ ఫ్రీ టూల్ అనమాట. ఎలాంటి పేమెంట్ ఏమి ఉండదు, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వర్క్ అవుతుందంటే రియాక్ట్ బేస్డ్ అప్లికేషన్స్, వ్యూస్ అండ్ యాంగులర్, బ్రౌజర్ బేస్డ్ ఏఐ ఏజెంట్స్ ఉంటాయి, ఎంసిపి సర్వర్స్ ఉంటాయి, లార్జ్ స్కేల్ వెబ్ అప్లికేషన్స్ ని కూడా ఈజీగా డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ అనమాట. సో దోస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని కూడా ఈజీగా డీల్ చేస్తుంది. సో హెడ్ టు హెడ్ కంపారిజన్ కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే టైప్ సేఫ్టీ టైప్ స్క్రిప్ట్ లో ఉంటుంది, పైథాన్ లో ఉండదు. పర్ఫార్మెన్స్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ ఫాస్ట్ ఉంటుంది టీమ్, పైథాన్ వచ్చేసి ఇట్ ఈస్ బిట్ స్లో. వెబ్ టెస్టింగ్ వచ్చేసి మనం ప్లేరైట్ లో చేయొచ్చు, ప్లేరైట్ అండ్ సైప్రస్ యూజ్ చేయొచ్చు. అండ్ లిమిటెడ్ అన్నమాట, సెలీనియం యూజ్ చేయాలి. నెక్స్ట్ బ్రౌజర్ ఆటోమేషన్ ఫస్ట్ క్లాస్ సపోర్ట్, రిక్వైర్డ్ ఎక్స్ట్రా లైబ్రరీస్ అన్నమాట. సెలీనియంలో ఏదైనా లైబ్రరీస్ ని కానీ మనం తీసుకోవాలంటే సెటప్ కావాలి. అండ్ ఇలాగే పైథాన్ లో కూడా ఏదైనా లైబ్రరీస్ యూజ్ చేయాలంటే ఎక్స్ట్రా లైబ్రరీస్ అనేవి యూజ్ చేసుకొని టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. సో సింపుల్ గా చెప్పాలంటే ప్లేరైట్ అనేది టైప్ స్క్రిప్ట్ కి ఫుల్లీ సపోర్ట్ చేస్తుంది. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఏం తీసుకున్నా కానీ ఎక్స్ట్రా కొన్ని సెటప్స్ అనేవి అవసరం. ఓకే, నెక్స్ట్. సో ఎంటర్ప్రైజ్ పవర్ అండ్ మోడర్న్ సింటాక్సెస్ ఏంటి? సో జావాని, .NET ని, టైప్ స్క్రిప్ట్ ని మూడింటిని కూడా కంపారిజన్ చేసి ఒక చిన్న ప్రోస్ అండ్ కాన్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో 30 years ఆఫ్ ఇండస్ట్రీ లెగసీ ఉంది జావాకి అయితే. సో .NET వచ్చేసి స్ట్రాంగ్ టైపింగ్ అండ్ మోడర్న్ ఫీచర్స్ అన్నమాట. సో వీటిలో లేనివి ఏంటి, టైప్ స్క్రిప్ట్ లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను. సో టైప్ స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ది లైటర్ దాన్ జావా, జావా కంటే లైట్ ఉంటుంది అండ్ మోర్ పోర్టబుల్ దెన్ C++. అండ్ మోడర్న్ సింటాక్సెస్ యూజ్ చేయొచ్చు, బెస్ట్ ఏఐ టూల్స్ కి సపోర్ట్ చేస్తుంది. రైట్ నా ఉన్న మార్కెట్ కి అన్ని ఆటోమేషన్ టూల్స్ కూడా AI కి మైగ్రేట్ అవుతున్నాయి. సో ఇఫ్ దే వాంట్ టు మైగ్రేట్ టు AI MCP సర్వర్స్ అంటే కంపల్సరీ మస్ట్ దే హ్యావ్ టు చెక్ థింగ్. సో పర్టికులర్ లాంగ్వేజ్ అనేది మనకి AI కంపాటబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్ మేజర్ ఫ్రేమ్వర్క్స్, జాబ్ మార్కెటింగ్ కూడా టైప్ స్క్రిప్ట్ కి బూమ్ ఉంది. మీరు కంపేర్ చేస్తే మార్కెట్ లో ప్లేరైట్ విత్ టైప్ స్క్రిప్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ సో టీమ్ టైప్ స్క్రిప్ట్ ఇస్ లైటర్ అంటే ఏంటి అనుష? లైటర్ అంటే కోడ్ సైజ్ తక్కువ ఉంటుంది లేకపోతే లెంగ్త్ తక్కువ ఉంటుంది? ఆప్షన్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్. లైటర్ దాన్ జావా. లైటర్ దాన్ జావా అంటే జావా అనేది మనకి ఆల్మోస్ట్ లార్జ్ స్కేల్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ కదా. సో లైటర్ అంటే దానికంటే కొంచెం లైట్ ఉంటుంది అని అంతే. కోడ్ రాయడం టీమ్. ఓకే, సో ఇక్కడ నెంబర్ అక్కడ మీరు సారీ పడుతుంది. యాక్చువల్గా మనం అక్కడ రాస్తున్నప్పుడు మీరు స్ట్రింగ్ అని దానికి ఇవ్వలేదు కదా, జస్ట్ లెఫ్ట్ సంథింగ్ అని ఇచ్చారు కదా. సో అవసరం లేదా జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ లో? ఇది ఆప్షనల్ అండి, మరి డిఫైన్ చేయాలి అంటే డిఫైన్ చేయొచ్చు, లేదు అంటే అవసరం లేదు. ఓ థ్యాంక్ యూ. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. ఈవెన్ మనం ఇవ్వకపోయినా కూడా ఎర్రర్ చూపిస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఎస్, దట్ ఈస్ అ టైప్ స్క్రిప్ట్. ఓకే, సో లెట్ అంటే ఏంటండి? లెట్ అంటే కన్ఫర్మ్ మెన్షన్ చేయాలా లెట్ అని? ఎస్, వేరియబుల్ డిక్లరేషన్స్ కి యూజ్ చేస్తారు జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ లోను. అంటే లైక్ జావా, పైథాన్ లో మనం ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే డేటా టైప్స్ యూజ్ చేస్తాం, కరెక్ట్? int of a, float of b, like this, correct? టీమ్ బేసిక్ గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏదైనా వేరియబుల్స్ ని డిక్లేర్ చేసి వాల్యూ ఇనిషియలైజ్ చేయాలంటే డేటా టైప్ యూజ్ చేస్తాం ఇనిషియల్ గా. ఎస్ సార్, int of a is equal to 10 అనండి. అంటే ఏంటి? a అనేది వేరియబుల్, ఇంటీజర్ అనేది డేటా టైప్ కదా. సో ప్లేరైట్ టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ లో వేరియబుల్ డిక్లరేషన్ కి 3 కీవర్డ్స్ యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ది కీవర్డ్ వచ్చేసి లెట్ కీవర్డ్ అన్నమాట. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. So see here team, this is TypeScript winning the right now world developers సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అండ్ సాలరీస్ ప్రీమియం అనేది ఎలా ఉంది కంపేర్ టు జావా స్క్రిప్ట్ వర్క్ చేసే వాళ్ళకి అనేది సమ్ చార్ట్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ డిఫైన్ చేశాను. జస్ట్ లుక్ ఇన్ టు దిస్. ఓకే,
if I go to the next slide, I'll give you an example also, Tim. Don't worry. Okay? So MCP server cloud combination లో మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఈవెన్ టీమ్ నవేడేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవరెవరైతే డెవలప్మెంట్ పార్ట్ లో వర్క్ చేస్తున్నారో ఈవెన్ దే ఆర్ చూసింగ్ టైప్ స్క్రిప్ట్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ జావా స్క్రిప్ట్. సో అదే దానికి సంబంధించిన అనమాట. సో ఫర్ డెవలపర్స్ ఆల్సో దే ఆర్ అడాప్టింగ్ జావా స్క్రిప్ట్ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ తీసుకోవడం కంటే కూడా టైప్ స్క్రిప్ట్ అనేది రికమెండ్ చేస్తున్నారు. So who builds with a TypeScript? Some of the world most represented engineering teams. So Microsoft, it is Visual Studio, GitHub and Azure. So EMM applications ni TypeScript use chesi build chesaru anedi just నేను ఇక్కడ యాడ్ చేశాను. Angular framework, internal tools, desktop app, financial app, and storefront platform, internal services, web service. So team, if TypeScript is good enough for them. Okay, and yesterday నేను LMS చూపించాను కదా, even that LMS is also built with a JavaScript and TypeScript and Node.js combination. నెక్స్ట్ ఐటీ వాళ్ళది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, టైప్ స్క్రిప్ట్ ప్లస్ ఏఐ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నవేడేస్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే కంపెనీస్ లో అందరితో హార్డ్ వర్క్ చేయించకుండా జస్ట్ స్మార్ట్ వర్క్ కి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఎలా అంటే జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ తీసుకుంటున్నారు, ఈ ప్రాంప్ట్ ని ఐడిఈస్ కి ఇస్తున్నారు. ఐడిఈస్ అంటే క్లాడ్ కానీ కర్సర్ కానీ ఇలా 4-5 చాలానే ఉన్నాయి ఐడిఈస్, బట్ కంపెనీ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని ఏదో ఒక ఐడికి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాడ్ తీసుకుందాము. ఈ క్లాడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తారో మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని కంప్లీట్ కోడ్ అనేది డెవలప్ చేస్తుంది. ఇట్ బిల్డ్ ద కంప్లీట్ కోడ్ అన్నమాట. ఈ డెవలప్ చేసిన కోడ్ ని మనం రీచెక్ చేసుకొని రన్ చేయడం. బట్ ఇట్ రీచెక్ అండ్ రన్ ద కోడ్, దట్స్ ఇట్. సో కోడ్ అనేది ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్లో క్లియర్ గా చూడండి. ఈ ఫ్లో చాలా ఇంపార్టెంట్. వై ఏఐ లవ్స్ అ టైప్ స్క్రిప్ట్. సో ఇనిషియల్ గా మనం టైప్ స్క్రిప్ట్ లో కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ హాలుసినేషన్స్, సేఫర్ రిఫ్రాక్టరింగ్ అండ్ టెస్ట్ జనరేషన్. సి హియర్ టీమ్, ఒక టెస్ట్ కేస్ జనరేట్ చేయడానికి టైప్ స్క్రిప్ట్ లో మనము ప్లే రైట్ లో టెస్ట్ అనే ఫిక్చర్ ని యూజ్ చేస్తాము. టెస్ట్ అండ్ ఇక్కడ క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఏఐ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పేజ్ అండ్ గెట్ బై రోల్ ఆఫ్. సో ప్లే రైట్ అనేది చాలా చాలా ఈజీగా ఉండేది. సింపుల్ గా చెప్పాలంటే సెలీనియం తో కంపేర్ చేస్తే, సెలీనియంలో మనం ఏదైనా లొకేటర్స్ కానీ ఎలిమెంట్స్ ని కానీ ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్స్ పాత్ ఆర్ సిఎస్ఎస్ పాత్ రాసి రికగ్నైజ్ చేసి వర్క్ చేయాలి. ఇట్ ఈస్ లెంతీ వర్క్ అన్నమాట, చాలా టైం టేకెన్ ప్రాసెస్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్లే రైట్ లో ఇన్బిల్ట్ లొకేటర్స్ ఉంటాయి. మనం ఇన్బిల్ట్ లొకేటర్స్ ని యూజ్ చేసుకొని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి టైం అనేది చాలా చాలా సేవ్ అయిపోతుంది. ఓకే, and next team, all languages side by side, it is a completely consolidated combination and comparison for TypeScript with other programming languages, JavaScript and Python and Java. So TypeScript లో మనకి టైప్ సేఫ్టీ ఉంటుంది, లెర్నింగ్ కర్వ్ మీడియం ఉంటుంది. సో మనమేమి హార్డ్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ ఎఫర్ట్స్ హియర్ టు అండర్స్టాండ్ ద TypeScript కాన్సెప్ట్స్ అన్నమాట. సో బ్రౌజర్ టెస్టింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. డిఫాల్ట్ హెడ్లెస్ మోడ్ లో మనం ఎన్ని టెస్ట్ కేసెస్ అయినా విత్ ఇన్ షార్ట్ స్పాన్ టైంలో ప్యారలల్ గా రన్ చేసేయచ్చు. ప్లే రైట్ సపోర్ట్ నేటివ్ అండ్ ఏఐ టూల్స్ సపోర్ట్ బెస్ట్ ఉంటుంది. అండ్ గిట్ హబ్ గ్రోత్ అనేది రైజింగ్ ఫాస్ట్. సాలరీస్ ప్రీమియం వచ్చేసి 10 to 15% హై ఉంటుంది. బెస్ట్ ఫిట్ ఫర్ క్యూఎస్ అన్నమాట. క్లియర్? సో ద సాలరీ స్టోరీస్, మీడియం సాలరీస్ లాంగ్వేజ్ యుఎస్ లో 2026 లో ఎలా ఉంది అనేది నేను జస్ట్ ఇక్కడ డంప్ తీసుకున్నాను. ఐ జస్ట్ క్రియేటెడ్ వన్ గ్రాఫ్ ఫర్ దట్. పేజ్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో టైప్ స్క్రిప్ట్ విత్ ప్లే రైట్ కాంబినేషన్ వచ్చేసి మనకి 18 lakhs నుంచి 30 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయి.
పైథాన్ విత్ ఆటోమేషన్ 15 to 25, జావా సెలీనియము, జావా స్క్రిప్ట్ ఓన్లీ, మాన్యువల్. సో వీటి యొక్క రేంజెస్ అనేవి ఉన్నాయి. అన్ని ranges తో కంపేర్ చేస్తే మేజర్గా మార్కెట్ని లీడ్ చేస్తున్న ఏరియా వచ్చేసి టైప్ స్క్రిప్ట్. సో these all are the some of the common most frequently asked questions అన్నమాట. సో టైప్ స్క్రిప్ట్ హార్డ్గా ఉంటుందా నేర్చుకోవాలి అంటే నో, అస్సలు హార్డ్ ఉండదు, సింపుల్గా ఉంటుంది. బట్ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో టీమ్ మాన్యువల్ టెస్టర్ కెన్ ఐ జంప్ స్ట్రైట్ టు టైప్ స్క్రిప్ట్? అబ్సల్యూట్లీ జంప్ అవ్వచ్చు. సో నానోటీ ఫోక్స్ కూడా దే స్టార్ట్ డైరెక్ట్లీ టైప్ స్క్రిప్ట్, మోర్ ఫర్ గివింగ్ దెన్ ద జావా అండ్ ఫర్ బిగినర్స్ అనమాట. These all are the frequently asked interview question. Not interview questions, it is a kind of understanding అనమాట. ఇప్పుడు నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి అండ్ మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి జంప్ అయ్యే వాళ్ళకి, కంప్లీట్ కోడింగ్ నాలెడ్జే లేని వాళ్ళకి క్వశ్చన్స్ అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్. సో see here team, our structured workshop, our training sessions వచ్చేసి ఆల్మోస్ట్ 45 days నుంచి 50 days వరకు ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా గా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇట్ టేక్స్ మోర్ దాన్ దట్ ఆల్సో. బట్ మార్కెట్ గ్యాప్లో కానీ నేను అబ్జర్వ్ చేసి మా ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఇంటర్వ్యూస్లో అయితే డైరెక్ట్ సినారియోస్ ఇచ్చి కోడ్ రాయమని చెప్తున్నారు. ఆబ్వియస్లీ మనం వన్స్ కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏఐ టూల్స్ యూస్ చేసి వర్క్ చేస్తాము. బట్ మనకి నాలెడ్జ్, టెక్నికల్ స్టఫ్ ఉందా లేదా అని చెకింగ్ పర్పస్ కోసం దే ఆర్ గివింగ్ సమ్ సినారియోస్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు బిల్డ్ ద కోడ్. సో మనం కోడింగ్ అనేది రాయాలి అంటే అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమన్నా టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలా? లైక్ కి అయితే ఈఎఫ్టీ టూల్ ఉంటుంది కదా, అలా ఏమన్నా కి ఏమన్నా? యా, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉందండి. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేయాలి, రియాక్ట్ జేఎస్ ఇన్స్టాల్ చేయాలి. సెటప్ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ కంప్లీట్ గా 1 by 1 డీటెయిల్స్ నేను ఇస్తాను. ఓకే. అలాగే ఏమన్నా ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ ఉంటుందా లో, లేదంటే మనకి ఏమైనా కస్టమైజేషన్ ఫ్రేమ్వర్క్ యా, ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ప్లే రైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్. ఇన్ కేస్ మీరు కస్టమైజ్ చేయాలి అంటే చేసుకోవచ్చు, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో రియల్ టైంలో ఏమవుతుందంటే ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దానికి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్స్ కానీ ఆర్ కుకుమర్ ఫ్రేమ్వర్క్స్ కానీ టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్స్, ఫోల్డర్ స్ట్రక్చర్స్ కానీ యాడ్ చేసుకుంటున్నారు. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే అండి. సో టీమ్, మనం డిస్కస్ చేసే ఈ 45 days కంప్లీట్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ బేసిక్స్, టైప్ స్క్రిప్ట్ బేసిక్స్. సో ఇవి రెండు ఒకటే, బట్ ఇనిషియల్గా టైప్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, రెండు ఒకేసారి నేర్చుకుంటాము. ఈచ్ కాన్సెప్ట్కి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది. ఓకే, నెక్స్ట్ ఇది ప్లే రైట్ కాన్సెప్ట్స్ అనమాట. మనం వన్స్ ప్లే రైట్లోకి ఎంటర్ అయిన తర్వాత పేజెస్ని ఆటోమేట్ చేసేటప్పుడు ప్రామిసెస్ అంటే ఏంటి, సింక్రోనస్ నేచర్, అసింక్రోనస్ నేచర్స్ అంటే ఏంటి, ఏపీఐస్ని ఎలా ఆటోమేట్ చేస్తాం అనేది ఇక్కడ జస్ట్ ఇంట్రో తీసుకుంటాము. నెక్స్ట్ ప్లే రైట్లో లొకేటర్స్ని ఐడెంటిఫై చేయడం, డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాము. లైక్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ చేసి ఎంసీపీ నుంచి డైరెక్ట్ టెస్ట్ కేసెస్ డెవలప్ చేస్తాం. ఫైనల్లీ యూ గైస్ ఆర్ రెడీ ఫర్ ద జాబ్ ఇంటర్వ్యూస్. క్లియర్? అనుష గారు చెప్పండి. ఇందులో నేను కంప్లీట్లీ నాన్ ఐటీ సైడ్. సో టెస్టింగ్ ఫండమెంటల్స్ అనేది కవర్ చేస్తారా? బేసిక్ ఎవ్రీ సాటర్డే మనకి డౌట్ సెషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ టు మాన్యువల్ టెస్టింగ్ జస్ట్ స్టే విత్ మీ. అందరు డౌట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్ సంబంధించిన ఫ్లోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంటాయి ఫండమెంటల్స్ అవన్నీ. ఓకే, ఫైన్ మ్యామ్, థ్యాంక్స్. సో రామకృష్ణ, జావా స్క్రిప్ట్ బిఫోర్ జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంది, ఎర్రర్ ఫిక్సింగ్ ఉంది. కాబట్టి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే జావా స్క్రిప్ట్ ని తీసుకొని దానికి అడిషనల్ ఫంక్షన్స్, టైప్స్ అనేవి యాడ్ చేశారు. అది టైప్ స్క్రిప్ట్ అనేది సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ రెండు ఒకటే. మార్కెట్లో ఎవరిని అడిగినా రెండు ఒకటే అంటారు. బట్
స్ట్రిక్ట్ రూల్స్ అనేది టైప్ స్క్రిప్ట్ లో ఉంటుంది, జావా స్క్రిప్ట్ లో ఉండదు అంతే. అనుష సో గారు కోడింగ్ రెండు బోత్ ఒకటేలా ఉంటాయండి ఇవి జావా స్క్రిప్ట్ రెండు టైప్ ఒకేలా ఉంటాయి. ఓకే అంటే లిటిల్ బిట్ మనకి చేంజ్ ఉంటుంది అనమాట. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి టైప్ స్క్రిప్ట్ లో, జావా స్క్రిప్ట్ లో ఉండవు అంతే. ఈ అనుష ఎగ్జిక్యూషన్ ఫ్లోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను రేపు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్డ్ గా. అంటే ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్స్ బేసిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫర్దర్గా వీటికి రోడ్ మ్యాప్ ఏంటంటే టైప్ స్క్రిప్ట్స్ అనేది మీరు ఓన్లీ బేసిక్ వరకే లేదా అడ్వాన్స్ అట్లా గైడెన్స్ ఇస్తే మీరు నేర్చుకోవాలి ఎట్లా మేడం ఇది? టైప్ స్క్రిప్ట్ మీకు కంప్లీట్ అన్ని కవర్ చేస్తానండి. ఓకే. వేరియబుల్స్ ఎలాగా, డిక్లరేషన్స్ ఏంటి, కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి, స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎలా చేస్తాము, యారేస్ ఎలా డీల్ చేస్తాము, పాలిమార్ఫిజం. ఫంక్షన్స్, క్లాసెస్, ఊప్స్ కాన్సెప్ట్ అన్ని చెప్తాను. జస్ట్ ఓకే. వాట్ ఈస్ వాట్ ఇన్ జస్ట్ నాలెడ్జ్ కోసం. మనం డెవలపర్స్ కాదు కదా, జస్ట్ మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నాలెడ్జ్ పర్పస్ లో అన్ని డిస్కస్ చేస్తాను. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు స్క్రిప్ట్ని మీరు ఒక క్వైరీ ఇచ్చి దాన్ని స్క్రిప్ట్ జనరేట్ చేయమంటే మనకి మినిమం నాలెడ్జ్ దాని మీద ఉండాలి కదా, ఎట్లా ఎలా మన వేరియబుల్ అసైన్ చేయాలి, తర్వాత ఎస్ ఎట్లా ఎస్ యా సో దాని బేసిక్ గురించి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అందుకే చెప్పాను మీకు, ఐ థింక్ నెక్స్టర్డే క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను. టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ మనకి మోర్ దాన్ 15 days పడుతుంది, అంటే 3 weeks పడుతుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. ఓకే. 3 weeks పడుతుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ స్క్రిప్ట్లో మీరు చెప్పిన తర్వాత మేము ప్రాక్టీస్ చేసే ఏదన్నా మనకి ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి అంటే మనకి సపోర్ట్ ఎవరు ఉంటారు మేడం టీంలో అట్లా క్లియర్ ఆ, చేయడానికి దీనికి? మనకి బ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఓకే. నేను కూడా గ్రూప్ లో పార్ట్. మీరు జస్ట్ క్వశ్చన్స్ గ్రూప్ లో మెన్షన్ చేయండి, అలా ఆన్సర్ దట్. షూర్ ఇన్ షూర్ కేస్ లేదు అంటే ఇది కోడింగ్ కదా, ఐ మీన్ నేను టైప్ చేసిన మీకు అర్థం కాదు అంటే ఐ కెన్ కాల్ యూ అండ్ ఐ టెల్ యూ డైరెక్ట్లీ వాట్ ఈస్ ద ఇష్యూ అనేది. ఓకే. ఓకే. అంతా ఇది మనకి ఆన్లైన్ మేడం, ఆఫ్లైన్లో కూడా ఏమన్నా మీట్ అవడానికి అవకాశం ఉంటుందా? ప్రజెంట్ అయితే ఆన్లైనే జరుగుతున్నాయండి. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్వైరీ వచ్చింది మనకు అర్థం కాలేదు అట్ ద టైం ఏదన్నా నెక్స్ట్ క్లారిటీ క్లాస్ లో డిస్కస్ చేస్తాను నేను. యా గాట్ డైరెక్ట్ ఇట్. గా క్లాసెస్ తీసుకోవడం కాదు, ఎవ్రీ డే 30 minutes, ఒక 15 minutes to 30 minutes డౌట్స్ కి ఎలకేట్ చేస్తాను. అవి కాకుండా సాటర్డే కానీ కండక్ట్ చేస్తాను. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అనుష గారు, ఈ చెప్పండి. మనం ఆటోమేట్ చేసే అప్లికేషన్స్ కాంప్లెక్సిటీ లెవెల్ ఏది ఉంటుందండి? అంటే బాగా అడ్వాన్స్ లెవెల్? లేదండి, ఏ అప్లికేషన్ అయినా తీసుకోవచ్చు మనం టెస్టింగ్ పర్పస్ కోసం. అమెజాన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ డొమైన్ వల్ల కానీ మనం డొమైన్ కన్సిడర్ చేస్తే ఇన్సూరెన్స్ డొమైన్ కానీ బ్యాంకింగ్ ఆర్ సమ్ అదర్ ఫైనాన్స్ డొమైన్ వల్ల కానీ అవి ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ని మనం ఆటోమేట్ చేస్తాము, ఆర్ మన ట్రైనింగ్ తర్వాత వీ కెన్ అప్లై ఇట్ ఆన్ ఎనీ అప్లికేషన్స్? సో సీరియస్లీ చెప్పాలంటే నా దగ్గరే 2 to 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు గివ్ యూ గైస్ టు డూ టెస్టింగ్, ఐ కెన్ డూ ఇట్. మాన్యువల్ ఓకే. టెస్ట్ కేసెస్, ఫంక్షనల్ ఫ్లోస్ అన్ని క్రియేట్ చేసి సినారీస్ డిజైన్ చేస్తాను. ఆ సినారీస్ పైన వర్క్ చేయండి. ఓకే. ఓకే అండి. అండ్ ద లెవెల్ ఆఫ్ కోడింగ్ కాంప్లెక్సిటీ అండి, మనం ఎంత లెవెల్ వరకు రీచ్ అవుతాం? బేసిక్స్ నేర్చుకుంటే చాలండి. ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ లో నేను అన్ని కాన్సెప్ట్స్ చెప్పాను. ఓకే. అవుట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్ మేజర్ గా ఫ్రీక్వెంట్ గా ఏ కాన్సెప్ట్స్ మనకి టెస్టింగ్ పాయింట్ ఆఫ్ లో యూజ్ చేస్తాం అనేది ఐ నో. ఆ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో ఇస్తాను. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్లే రైట్ కి వచ్చిన తర్వాత మన టెస్ట్ కేసెస్ ని డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనము 30 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే అవుట్ ఆఫ్ 30 ఒక 10-15 రియూజ్ చేసుకోగలుగుతాం ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనేవి ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ అన్నమాట, అంతే. ఓకే. ఓకే. ఓకే అండి. ఇంకొక క్వశ్చన్ అండి, లైక్ ఇప్పుడు సెలీనియంలో కుకుంబర్ కానీ లేకపోతే సమ్ అదర్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా, అట్లాంటివే ప్లే రేట్లో కూడా ఉంటాయా? సారీ, ఐ మిస్డ్ యెస్టర్డేస్ క్లాస్. సో యా సో ప్లే రైట్ లో మనకి ఇన్బిల్ట్ గా ప్లే రైట్ ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ అయిపోతుంది. ప్లే రైట్ ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ కాకుండా మనం పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, అండ్ కుకుంబర్ ఫ్రేమ్వర్క్ కూడా డిజైన్ చేయొచ్చు. ఓకే. ఓకే. అండ్ బేసిక్ గా ఆర్ దిస్ ఏమవుతుందంటే సెలీనియం లోను అండ్ కొన్ని అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏం చేస్తాం మనం, ఫ్రేమ్వర్క్ స్క్రాచ్ నుండి సెటప్ చేయాలి కదా.
బట్ ప్లే రైట్ ఏమవుతుందంటే జస్ట్ సింగిల్ కమాండ్ అంతే. మనం ప్లే రైట్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆటోమేటిక్ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేను మీకు రేపు చూపిస్తాను ఎలా క్రియేట్ అవుతుంది ఏంటి అనేది. ఓకే Hmm? ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఇది ప్లే రేట్ మనం ఓన్లీ టెస్ట్ స్క్రిప్ట్ యూజ్ చేస్తామా, లేకపోతే ఆర్ వీ కెన్ యూజ్ పైథాన్ ఆల్సో? పైథాన్ కూడా యూజ్ చేసి స్క్రిప్ట్ రాయొచ్చు. ఓకే. ప్లే రైట్ అఫీషియల్ డాక్స్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే లెట్ మీ షో యూ ప్లే రైట్ అఫీషియల్ డాక్. సో ఇది అఫీషియల్ డాక్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు నోట్ జేఎస్ అంటే టైప్ స్క్రిప్ట్ కి సపోర్ట్ చేస్తుంది, పైథాన్, జావా, .NET. ఓకే. ఈచ్ కోడింగ్ లో ఎలా బిల్డ్ చేయొచ్చు కోడ్ అనేది సమ్ డిఫాల్ట్ ఇన్బిల్ట్ డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది. వీ కెన్ యూజ్ దట్. రిఫరెన్స్ గా అది కూడా డైలీ రిఫర్ చేస్తూనే ఉంటాం మనం. ఓకే. పాయింట్ అర్థమైందా? యా అర్థమైంది. అండ్ క్లాసెస్ వచ్చేసి ఎవ్రీడే ఉంటాయా అండి, లేకపోతే? ఎవ్రీ డే ఉంటాయండి, ఎవ్రీ డే సేమ్ టైంకి ఉంటాయి. ఎవ్రీడే 8 PM? ఎవ్రీ డే 8 PM ఉంటుంది క్లాస్ అయితే, ఓకే. ఎవ్రీ డే. ఓకే, సో సాటర్డే మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి. అండ్ సాటర్డే డౌట్ సెషన్ ఉంటుంది. డౌట్ సెషన్ కూడా మార్నింగ్ టైం ఉంటుంది, నైట్ ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఎ వీకెండ్ రైట్. మార్నింగ్ టైం ఉంటుంది, సో నైట్ టైం మీకు ఇంకా ఫ్రీ ఉంటుంది. వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీస్ అన్నమాట, అంతే. ఓకే. అండ్ I'll explain one scenario team to see here. Just AI యూజ్ చేసుకొని ఎలా మనం డెవలప్ చేయొచ్చు, రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతాయి ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఓపెన్ న్యూ టెర్మినల్ హియర్. ఒక న్యూ టెర్మినల్ ని ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ దీన్ని క్లౌడ్ కి ఇంటిగ్రేట్ చేశాను. మనకి ఇక్కడ ప్లే రైట్ కి సంబంధించిన MCPs కూడా క్రియేట్ అయిపోయినాయి. సో MCP కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాబబ్లీ మనకి అర్థం కాదు. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ హౌ టు అండర్స్టాండ్ లేటర్. ఓకే, నౌ లెట్ మీ యూస్ హియర్ క్లాడ్. సో టీమ్ జస్ట్ మనం కమాండ్ క్లాడ్ అని ఎంటర్ చేస్తే చాలు, ఇక్కడ క్లాడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అబ్జర్వ్ చేశారా? ఇట్ ఈస్ గివింగ్ వెల్కమ్ బ్యాక్ అనుష అని మెసేజ్ ఇచ్చింది ఇక్కడ. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ దట్? అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది. yes అనుష. సో ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది టైప్ చేయాలి. సో నేను ఆల్రెడీ ప్రాంప్ట్ రెడీ ఉంది. సో ఇక్కడ అమెజాన్ తీసుకుందాము. సో యూజ్ ప్లే రైట్ MCP టు టెస్ట్ అమెజాన్ ఇండియా సెర్చ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రాంప్ట్ వచ్చేసి amazon.in కి వెళ్ళి వైర్లెస్ హెడ్ ఫోన్స్ ని సర్చ్ చేసి ఎంటర్ ని ప్రెస్ చేయమని చెప్తున్నాను. తర్వాత వెయిట్ ఫర్ సర్చ్ రిజల్ట్ లోడ్, వెయిట్ చేయమని చెప్తున్నాము. వెరిఫై అట్లీస్ట్ 10 రిజల్ట్స్ ఆర్ డిస్ప్లేడ్, మినిమం 10 రిజల్ట్స్ వెరిఫై చేయమంటున్నాను. క్లిక్ ద ఫస్ట్ ప్రోడక్ట్, వెరిఫై ప్రోడక్ట్ డీటెయిల్స్, ఓపెన్ పేజ్ ఇస్ ద ప్రైస్. సో దీనికి నేను క్రియేట్ చేసిన టెస్ట్ పేరు అన్నమాట ఇది. లెట్స్ గివ్ దిస్ ఎంటైర్ ప్రాంప్ట్ టు క్లాడ్, లైక్ మనం మాన్యువల్ టెస్ట్ కేసేనండి. సో డైరెక్ట్ పేస్టింగ్ తీసుకోవట్లేదు, ఒకటి డైరెక్ట్ ఫైల్ పాత్ ఇవ్వాలి. నేను జస్ట్ నోట్ డాక్యుమెంట్ లో మెయింటైన్ చేస్తున్నాను కదా. లెట్ మీ గివ్ 1 by 1. I'm just adding some commas here. సో టీమ్ ఎప్పుడైతే మనము ఈ ప్రాంప్ట్ అనేది డైరెక్ట్ అంటే మాన్యువల్ టెస్ట్ కేస్ ఫ్లో ఏదైతే ఫ్లో మనం డిజైన్ చేస్తామో ఆ ఫ్లో అనేది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. యూ కెన్ సీ దట్. ప్లే రైట్ లోనే ఇన్బిల్ట్ గా మనకి కోడ్ జెన్ ఉంది. మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు క్యాప్చర్ చేస్తుంది మన యాక్టివిటీస్ అన్ని. బట్ క్లాడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ బేస్ చేసుకొని స్క్రిప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. క్లాడ్ ఆల్సో డూ సమ్ మిస్టేక్స్ అన్నమాట. బట్ ఆ మిస్టేక్స్ ని మనం ఫిక్స్ చేసి ఓవర్కమ్ చేయాలి అంటే వి రిక్వైర్డ్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఎంటర్ ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేశాను. లెట్స్ హిట్ ద థింగ్. I mean, how did you integrate Cloud with Playwright అండి? జస్ట్ సింగిల్ కమాండ్ అండి, నాట్ మచ్. No, I mean licensed ఉందా అండి అది? లైసెన్స్డ్ ఉంది నా Playwright. దగ్గర. సో Oh. లైసెన్స్ తీసుకుంటుంది ఇది. ఇక్కడ MCP తీసుకుంది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఓపెన్ ద URL అన్నమాట. ఎంటర్. సో అమెజాన్ URL ఓపెన్ అయింది.
సో ప్లే రైట్ ఇట్ సెల్ఫ్ ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ అండి రామకృష్ణ గారు. ఓకే, ఇన్ కేస్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ కూడా యూజ్ చేయొచ్చు అని మనం చెప్పొచ్చు. నా పాయింట్ అర్థమైంది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ద థింగ్స్ యూజింగ్ సమ్ టోకెన్స్. సో టూల్ యూసేజ్ ఏంటి అనేది జస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఫైల్ నేమ్ క్రియేట్ అయి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ హియర్? Amazon test hyphen. So let me check the file name. Already Word document లో మనకి ఫైల్ నేమ్ ఉంది. టెస్ట్ ఫోల్డర్ లో అమెజాన్ -search.spec.ts ఫైల్ క్రియేట్ చేయమని చెప్తుంది. Use these all are added in a ascending order. Only one thing is there, Amazon. So still మన స్క్రిప్ట్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. సో ఇట్ ఈస్ డూయింగ్ సమ్ డెవలప్మెంట్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో క్లౌడ్ లో వర్క్ చేయాలంటే మనకి లైసెన్స్డ్ కావాలి. బట్ ఈ లైసెన్స్డ్ ఎలిమెంట్ అనేది పర్చేసింగ్ ఉంటే ప్రాపర్ గా వర్క్ అవుతుంది. రియల్ టైమ్ లో ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీస్ పర్చేసింగ్ చేస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలానే ఐడియాస్ ఉన్నాయి. రైట్ నౌ ఐ జస్ట్ యూజ్ ద క్లౌడ్. లెట్ మీ షో యూ. సో దీంట్లో ఇఫ్ ఐ గో టు ద ఏఐ టూల్స్ టీమ్, మీకు ఏఐ టూల్స్ లో ఇక్కడ కోడ్ ఏఐ టూల్స్ ఉంటాయి. మనది నెక్స్ట్ ఐటీ వాళ్ళది ఎల్ఎంఎస్ అన్నమాట. కర్సర్ అనేది వన్ ఆఫ్ ది ఏఐ టూల్. నవ్-ఏ-డేస్ మార్కెట్లో ఎక్కువ అడుగుతున్నారు. కర్సర్, గిట్ హబ్ కోపైలట్. కొన్ని ప్రాజెక్ట్స్ కి గిట్ హబ్ కోపైలట్ యూజ్ చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ కి క్లౌడ్ కోడ్ అనేది యూజ్ చేస్తారు. ఇలా చాలానే ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ ది ఆల్ అంటే మేజర్ గా కొన్ని యూజ్ చేస్తున్నాం. బట్ రైట్ నో నేను చెప్పేది ఏంటి అంటే క్లౌడ్ కోడ్ అన్నమాట. సో ఇది ఆల్రెడీ స్క్రిప్ట్ అయితే జనరేట్ చేస్తుంది. వన్స్ మనకి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా అమెజాన్ టెస్ట్ హైఫన్ క్లౌడ్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది. అనుష గారు ఇది డేటాబేస్ టెస్టింగ్ యూజ్ అవుతుందండి మనకి. దట్ ఇస్ ప్లే రైట్ సపోర్ట్ చేస్తుందండి, బట్ సపోర్ట్ నాట్ చేస్తుంది. ఫుల్లీ. ఓకే, ఓకే. అంటే డైరెక్ట్ సపోర్ట్ అయితే ఉండదు, బట్ మనం ఇండైరెక్ట్ వేలో హ్యాండిల్ చేయొచ్చు. అంటే VS కాకుండా ఏపీఐ some other టెస్టింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకొని చేయొచ్చు. API టెస్టింగ్ కూడా కవర్ అవుతుందండి. ఏపీఐ టెస్టింగ్ కవర్ అవుతుంది. ఓకే, API ఆటోమేషన్. మ్మ్. ఓకే. అండ్ ఐడి VS కోడ్ కాకుండా ఇంకా వేరేది ఏమైనా యూజ్ చేస్తారా మీరు? డైరెక్ట్ ఐడియేనండి, విఎస్ కోడే. ఓకే. రైట్ నౌ నాట్ యూజింగ్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే, ఓకే. అంటే రైట్ నౌ ఇట్ ఈస్ టైమ్. చెప్పండి. బట్ ఇది కంపాటబులే కదా ప్లే రైట్? కంపాటబుల్. యా, ఓకే. జస్ట్ మనం ఇక్కడ కొన్ని ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సూపర్ కంపాటబుల్. విజువల్ స్టూడియో అన్ని ఐడీస్ తో కంపేర్ చేస్తే మనకి కంపాటబుల్ ఉంటుంది. అండ్ వీ కెన్ యూజ్ అవర్ లోకల్ సర్వర్స్ ఆల్సో. లేదండి, ద ప్లే రైట్ అండ్ ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్, సెలీనియం కానీ ఇంకా వేరే ఇంటెలిజే వాటిల్లో కూడా యూజ్ చేయొచ్చా? సో సి టీమ్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఎంటర్ చేసింది. తర్వాత ఇది స్కాన్ చేస్తుంది అండ్ ఇక్కడ లోడ్ అయిన ఎలిమెంట్స్ ని కూడా ఫెచ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మేనేజింగ్ ద ట్యాబ్స్, సెలెక్ట్ ఇండెక్సింగ్ 1 అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఎంసిపి సర్వర్ డైరెక్ట్ ఏఐ టూల్ ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ అనేది డెవలప్ చేసేస్తుంది. సో వన్స్ ఎగ్జాంపుల్ ఇది ఈ సినారియో అనేది కొంచెం కాంప్లికేటెడ్. వీ కెన్ సీ ఇట్.
కోడ్ ఎలా జనరేట్ చేసింది అనేది చూపిస్తాను. వన్స్ కోడ్ జనరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఐ కెన్ ఎగ్జిక్యూట్ ద సినారియో. అనుష గారు సారీ. యా ప్లీజ్ గో హెడ్ శ్రావణి. ఇక్కడ ఇన్పుట్స్ ఓన్లీ మీరు 3 కమెంట్స్ ఇచ్చారా? క్లాడ్ ఒకటి, నెక్స్ట్ కాపీ పేస్ట్ చేసిన స్క్రిప్ట్ ఒకటి. అంతే. ఐ రియల్ మిస్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్. సేమ్ అండి, మనం ఇనిషియల్ గా సెటప్ చేయడమే డిఫికల్ట్ అన్నమాట ఏఐ టూల్స్ ఐడిస్ కి. ఓకే, వన్స్ సెటప్ చేసిన తర్వాత మనం ఇచ్చే ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకే, అంటే మీరు ఇందాక ప్రీవియస్ ఒక మాన్యువల్ స్క్రిప్ట్స్ కాపీ చేశారు కదా, ఆ తర్వాత ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? సో ఇట్స్ గోయింగ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్స్ గోయింగ్. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాంప్ట్ ఇచ్చాం కదా, అప్పటి నుంచి వర్క్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఓకే. ఏముంది, బ్రౌజర్ కి డ్రైవ్ అవ్వడం, స్నాప్ షాట్స్ తీసుకోవడం, దాన్ని బేస్ చేసుకొని ఎలిమెంట్ ని క్యాప్చర్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, అది పర్ఫామ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అనేది మనకి బ్రౌజర్ లో కనిపిస్తుంది ఇక్కడ. See. So see here, open the changes in Visual Studio Code. The file is created. Do you want me to create amazon.spec.ts ఫైల్ క్రియేట్ చేయాలని అడుగుతుంది. I just said yes. ఓకే, ఎస్ ప్రెస్ చేసాం కాబట్టి ఇక్కడ కోడ్ అయితే క్రియేట్ అయింది. ఫైల్ చూడండి, amazon-search-spec.ts. సో ఈ పర్టికులర్ ఫైల్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడొచ్చు, ఇవన్నీ ఇంపోర్ట్ ఫైల్స్ అన్నమాట. ఇది కోడ్. సో కంప్లీట్ ఎంటైర్ కోడ్ అనేది జనరేట్ చేసింది విత్ కమెంట్స్ అన్నమాట. ఆర్ యూ ఏబుల్ టు సీ ద కమెంట్స్ ఈజీలీ? ఈచ్ కోడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనే కమెంట్స్ ఉన్నాయి ఈజీగా. ఏబుల్ టు సీ దాట్? ఎస్ రైట్. సో మనకి కోడ్ అయితే జనరేట్ చేస్తుంది, బట్ ఈ కోడ్ అర్థం కావాలి అంటే అట్లీస్ట్ వి రిక్వైర్డ్ నాలెడ్జ్ ఆన్ ది కోడింగ్ అన్నమాట, అంతే. ఓకే, యాజ్ ఎ సెట్ ఎస్టర్డే, హార్డ్ వర్క్ ఏం అవసరం లేదు, జస్ట్ స్మాల్ వర్క్ చేస్తే స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. I'll run this code manual and I'll show you. Okay, do you want to proceed? No. Just hitting this. So, Anusha, sorry for the interrupt. Yeah. సో ఇన్ రియల్ టైం మనం ఏజెంట్స్ యూస్ చేసి స్క్రిప్ట్ జనరేట్ చేస్తున్నాం, మాన్యువల్ గా రాసి ఏఐని యూజ్ చేస్తున్నారండి నవే డేస్. అంతేందుకు మా ప్రాజెక్ట్ లో కానీ మేము ఏఐని యూజ్ చేస్తున్నాం. ఓకే. సో మా టీమ్ మొత్తాన్ని ఏఐకి ఇంటిగ్రేట్. ఇప్పుడు మాన్యువల్ గా రాయాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం కదా. ఎస్ సార్. సో టీమ్ నేను జస్ట్ మాన్యువల్ గా ఏదైతే జనరేట్ చేసిందో కోడ్ క్లాడ్, సో ఈ కోడ్ ని డైరెక్ట్ రన్ చేస్తున్నాను. చూడండి, హెడెడ్ మోడ్ లో రన్ చేస్తున్నాను. సో హెడెడ్ మోడ్ అంటే మనకి ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది కనిపిస్తుంది అనమాట. సి ఓపెన్ యూఆర్ఎల్ ఎగ్జిక్యూట్ అయింది, వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఎంటర్ చేసుకుంది, లేటర్ పర్టికులర్ వన్ సెలెక్ట్ చేసుకుంది, అయిపోయింది. ఎగ్జిక్యూషన్ ఈస్ కంప్లీటెడ్. సో ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ప్లే రైట్ లో చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది. క్లియర్? సో మాకు ప్రాక్టీస్ కి క్లౌడ్ ఎంసీపీ సర్వర్ అవి యాక్సెస్ ఇస్తారా? ఇవి ఒకవేళ ఉంటుంది. Yes, you guys are having access. Let me check. ఫ్రీ ట్రయల్ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ చేయొచ్చు, ఎందుకంటే ఈచ్ ఐడి మనకి ఫ్రీ ట్రయల్స్ ఉన్నాయి కదా. సో ఐడి అంటే మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ దీన్నే కదా ఐడి అంటుంది. విజువల్ స్టూడియోని ఐడి అంటాము. మనకి కొన్ని ఏఐ టూల్స్ లో ఐడిస్ వచ్చినాయి. ఓకే, పైథాన్ ఐడి అంటే సంథింగ్, డిజాంగో ఐడీస్, జావా స్క్రిప్ట్ ఏమో ఎక్లిప్స్ యూజ్ చేస్తారు. ఇట్లా కొన్ని ఐడీస్ ఉన్నాయి కదా ప్రజెంట్ మనం మాన్యువల్ గా డెవలప్ చేసేవి. వాటిల్లోనే ఏఐ టూల్స్ లో కొన్ని ఐడీస్ ఉన్నాయి, కోడ్ ఐడీస్ అన్నమాట. అంటే మీరు ప్రతిదీ మాన్యువల్ గా రాయాల్సిన అవసరం లేదు. సమ్ ఇన్ఫో ఇస్తే చాలు, ఆటోమేటిక్ ఇవే కోడ్ రాసేస్తారు. ఈ ఐడీస్ కి ఇంటిగ్రేట్ చేసుకొని నవ్డేస్ వర్క్ జరుగుతుంది మార్కెట్ లో రియల్ టైమ్ లో. బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే ఏఐ టూల్స్ లో వర్క్ చేసామని చెప్తే వర్కౌట్ అవ్వదు.
సో మనకి సినారియోస్ ఇచ్చినప్పుడు మనం కోడ్ డెవలప్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. ఈవెన్ టీమ్ ఇక్కడ జనరేట్ చేసిన కోడ్ మనకు అర్థం అవ్వాలి అన్న నాలెడ్జ్ ఉండాలి. నా పాయింట్ అర్థమైంది అందరికి? ఎస్. అనుష గారు, యా. ఇప్పుడు మీరు మనకి ఏ టూల్ యూజ్ చేసి క్లౌడ్ యూజ్ చేసి కోడ్ జనరేట్ చేశారు కదా, ఇప్పుడు దీని లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు మనకి టైం డిలే పెట్టి స్లో పెట్టి చూపించే ఇమీడియట్ గా ఫాస్ట్ గా కాకుండా చూడొచ్చు. అది హెడ్ చూస్తే మోడ్ లో కాకుండా యూఐ మ్మ్, మోడ్ లో రన్ చేద్దాం. డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ కోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అది ఏమి ఎగ్జిక్యూట్ చేసింది, పేజ్ ఓపెన్ చేసింది, దాని తర్వాత నెక్స్ట్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంది, అలా మనం స్లైడ్ బై స్లైడ్ అంటే సైడ్ బై సైడ్ చూడటానికి ఉంటుందా? యా, డిబగ్గింగ్ మోడ్ లో చెక్ చేయొచ్చు. ఓకే, ఓకే, యా స్టెప్ గాట్ బై ఇట్. స్టెప్ డిబగ్గింగ్ మోడ్ లో. సో ప్లే రైట్ లో మనకి చాలా మోడ్స్ ఉన్నాయి, రన్ చేసే మోడ్స్ అన్నమాట. హెడ్లెస్ లో రన్ చేయడం, హెడెడ్ లో రన్ చేయడం, యూఐ లో రన్ చేయడం. ఇక్కడ యూఐ లో కనిపిస్తుంది ఈజీగా. సో పేజ్ ఓపెన్ అవడం, పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జిక్యూషన్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎగ్జిక్యూషన్ ఏం జరుగుతుంది. మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది పైన. మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండింటికి వస్తూ చెక్ చేసుకోవచ్చు. డీబగ్గింగ్ టైప్ లో. డిబగ్గింగ్ పో టైప్ సి మ్మ్. యూఆర్ఎల్ ఓపెన్ చేసింది బట్ ఇట్ ఈస్ నాట్ లోడెడ్. మ్మ్. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ లోడ్ అయిపోయింది. ఐ థింక్ ప్రాపర్ గా లోడ్ అవ్వట్లేదు. సి యూఆర్ఎల్ అయితే పాస్ అయింది బట్ యూఐ ఇస్ నాట్ విజిబుల్. మ్మ్. ఏబుల్ టు సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. యూఐ ఇంకొకటి మోడ్. అర్థమైంది మేడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు క్లౌడ్ యూజ్ చేస్తారని చెప్పారు, ఏ టూల్. మనం ఫర్ ఎగ్జాంపుల్ చాట్జిపిటి లైక్ ఇదేదో యూజ్ చేసినప్పుడు దాని రిలేటెడ్ ఏపీఎస్ అని ఇన్స్టాల్ చేసుకోమని మన సెటప్ అంటే ఇన్స్టాల్ చేసుకోండి. మార్కెట్ లో ఎల్ఎల్ఎంస్ వేరు, కోడ్ కోడ్స్ వేరు. ఓకే. ఎల్ఎల్ఎంస్ కిందకి వచ్చేసి క్లాడ్, మీరు అన్నట్టు చాట్ జిపిటి, క్లాడ్ లో క్లాడ్ కోడ్ అని ఉంది ఒకటి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? యా డిఫరెన్స్ ఉంది. క్లౌడ్ డిఫరెన్స్ క్లౌడ్ ఉంది. క్లాడ్ అనేది ఎల్ఎల్ఎం, ఇవన్నీ ఎల్ఎల్ఎం టూల్స్ ఎల్ఎల్ఎంస్ అన్నమాట. ఓకే. కోడ్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ క్లాడ్ ఉంటుంది. కర్సర్ వచ్చేసి ఒక ఐడి, మీరు ఇక్కడ చూస్తే క్లియర్ గా ఐడీస్ అని ఉంటుంది. గిట్ హబ్ ఐడి, క్లాడ్ కోడ్ ఐడి, ఇవన్నీ ఐడీస్ అన్నమాట. ఓకే. వీటికి ఈ ఐడీస్ కి కనెక్టే మనం డేటా జనరేట్ చేస్తున్నాం, నాట్ ఎల్ఎల్ఎంస్. ఓకే. ఇంకొకటి ఇప్పుడు మనకి ఏదైతే మీరు క్లౌడ్ కోడ్ యూజ్ చేశారో అలా కాకుండా ఇంకోటి గిటప్ యూజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ యూజ్ తీసుకోవచ్చు. చేశాను. తీసుకున్నప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ ఇలాగే ఉంటుందా లేదా మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ ఇంటర్ఫేస్ లైక్? ప్లే రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోడ్ జనరేషన్ అన్ని ఇలానే ఉంటుంది. రన్ ఓకే. చేసినా కూడా అలాగే రన్ అవుతుంది. బట్ ఏంటి అంటే డిఫరెంట్ కోడ్ అన్నమాట. డిఫరెంట్ ఓకే. ఏఐ కోడ్ టూల్ అనేది తీసుకుంటాం అంతే. ఏదైనా మనం ఫైనల్ గా ప్రాంప్ట్ ఇస్తేనే ఎగ్జిక్యూట్ గా ఎగ్జాక్ట్ గా రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. మనకి ప్రాంప్ట్ అంతే, ఇంపార్టెంట్ కదండి. మన ప్రాంప్ట్ ఇంపార్టెంట్ అంతే. ఇంకొకటి ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ జరిగిన రిపోర్ట్ జనరేట్ అవుతాయి కదండి, ఆ ఎస్, రిపోర్ట్ ని మనకు కావాల్సిన ఫార్మాట్ లో అది ఇస్తుందండి మళ్ళీ, లేదంటే పర్టికులర్ ఈ ఫార్మాట్ వరకే సపోర్ట్ చేస్తుందా? డిఫాల్ట్ గా ప్లే రైట్ మనకి హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ఫార్మేట్ ఇస్తుంది. ఓకే. ఇక్కడ ఉంది కదా హెచ్టిఎంఎల్ రిపోర్ట్. అది సిఎస్వి కావాలి మనకి అట్లా అనుకుంటే అల్లూరు రిపోర్ట్స్ కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఆహా, ఓకే. అల్లూరు రిపోర్ట్ ఫార్మాట్ ఇంకా ఈజీగా ఉంటుంది కదా. అండర్స్టాండింగ్ ఫార్మాట్ వచ్చేసి అల్లూర్స్ కి యా, రిపోర్ట్ కి తీసుకోవచ్చు. ఓకే. యా, థ్యాంక్ యూ. టీమ్ మనకి ప్లే అనుష రైట్ లో టెస్ట్ కేసెస్ పాస్ అయినా ఫెయిల్ అయినా స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, రికార్డింగ్స్ తీసుకోవచ్చు, అండ్ ట్రేసర్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అవైలబుల్. బట్ ఈ ఆల్ ఫీచర్స్ మనం నేర్చుకోవాలంటే ఇట్ టేక్ సమ్ టైం పడుతుంది. బట్ కోడింగ్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది అంతే. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే డెవలపర్ మనం జీరా ద్వారా మనం అబ్జర్వ్ డిఫెక్ట్ అనేది మనం దాని మీద ఇచ్చేసినప్పుడు వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు, ఏం జరిగింది, స్క్రీన్ షాట్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. సో ఎస్, వాట్ ఎవర్ ఎస్, దానికి ఇది ఉపయోగపడుతుంది మనకు. ఎగ్జాక్ట్. యా, థ్యాంక్ యూ. అనుష గారు, నాకు ఒక డౌట్ ఉందండి. ఇది టైప్ స్క్రిప్ట్ యూజింగ్ ప్లే రైట్ ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ కైనా డెస్క్టాప్ అప్లికేషన్స్ యూజ్ అవుతుంది? ఓన్లీ వెబ్ ఏనండి, ఓకే. ఓన్లీ వెబ్. ఓకే. అనుష, అది మనం మామూలుగా క్లౌడ్ బేస్డ్ గా కూడా
ఇంటిగ్రేట్ చేసి ఇది టెస్టింగ్ చేయడానికి అట్లా ఏమో చెప్తారా నార్మల్గా ఎట్లా? క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అంటే ఐడి ఇంటిగ్రేషన్ ఏనా మీరు అనేది? ఆ, అంటే విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ లేకుండా డైరెక్ట్ గా క్లౌడ్ లోనే చేసేటట్టు యా ఉందా అనే కదా. యా లెట్ మీ చెక్ దట్. ఓకే, అల్లూర్ రిపోర్ట్స్ అన్నారు కదా, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సిఎస్వి ఆర్ HTML రిపోర్ట్స్ అంటే ఏంటది అల్లూర్ రిపోర్ట్స్ సార్ చెప్తారు? మీ కలర్ రిపోర్ట్స్ అంటే కంప్లీట్ అన్ని ఇన్ఫర్మేషన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. లెట్ మీ షో యూ దాట్. ఆల్రెడీ ఉన్నట్టు నా దగ్గర గిట్ హబ్ లో ఉంది. నాట్ గిట్ హబ్, జెన్కిన్స్ లో ఉన్నట్టుంది. బట్ జెన్కిన్స్ యాక్టివేట్ చేస్తేనే కనిపిస్తుంది. I'll just show you tomorrow ఓకే class team. రేపు క్లాస్ లో ఓకే చూపిస్తాను. ఓకే ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్ అవన్నీ రన్ చేసిన తర్వాత అల్లు రిపోర్ట్ జనరేట్ అవుతుంది, తర్వాత మీకు చూపించగలుగుతాను. LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మధు. డెఫినేషన్ వచ్చేసి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నమాట. ప్రజెంట్ ఓకే ఇవన్నీ కూడా మిషన్ లర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఎగ్జిస్టింగ్ డేటా అంటే లాస్ట్ 20 years 30 years నుంచి మార్కెట్లో జనరేట్ అయిన డేటా మొత్తాన్ని బేస్ చేసుకొని LLMs క్రియేట్ చేస్తారు. సో మనం ఏదైనా క్వరీ ఇచ్చినప్పుడు మన లాంగ్వేజ్లో క్వరీ ఇచ్చినా కూడా దానికి ఆల్టర్నేటివ్ డేటాస్ అనేవి ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది మీరు ఒక పోర్టల్ ఓపెన్ చేశారు కదా మేడం, అది క్లౌడ్ అవన్నీ ఉన్న టూల్స్, అవి ఏ టూల్స్? సో అది నెక్స్ట్ ఐటీ వాళ్ళు అంటే LMS ఏంటది? అండి. నెక్స్ట్ ఐటీ వాళ్ళది LMS. సో మీకు బ్యాచ్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీకు యాక్సెస్ ఇస్తారు డైలీ క్లాసెస్ చెక్ చేసుకోవడానికి. ఓకే, మీరు అసైన్మెంట్స్ తీసుకోవడానికి అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు LMS ఉంది. వన్స్ మీ ఎన్రోల్మెంట్స్ అయిపోయిన తర్వాత మీకు LMS గురించి అట్లీస్ట్ 1 day or 2 days సెషన్స్ ఇస్తారు, ఎలా ఉంటుంది, ఇలా చేయాలి అనేది. తర్వాత మీకు డైరెక్ట్ అక్కడ LLMs, AI టూల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే మేడం. అనుష గారు ఒక డౌట్. చెప్పండి. ప్రజెంట్ కాంపిటీషన్ ఎట్లా ఉందండి మార్కెట్ డిబేట్ మీద? రాజు, I can't hear you. Come again. ప్రజెంట్ మార్కెట్ కాంపిటీషన్ ఎట్లా ఉంటుందండి ప్లే రేట్ మీద? ప్లే రేట్ మీద జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. మార్కెట్ ట్రెండ్ మీకు నిన్న చూపించాను కదా. నేను ఇవాళ జాయిన్ అయినా. మార్కెట్ అనేది హ్యూజ్ ఉంది ప్లే రేట్ ఆపర్చునిటీస్ కి. ప్రజెంట్ కంపెనీస్ లో కానీ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మాన్యువల్ టెస్టర్స్ వీళ్ళందరికీ ప్లే రేట్ నేర్చుకొని ప్లే రేట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని వెబ్ అప్లికేషన్స్ సింపుల్ గా చెప్పాలంటే టీమ్ ప్లే రేట్ అనేది సెలీనియం రీప్లేస్ చేస్తుంది. ఆల్ సెలీనియం ప్రాజెక్ట్స్ వచ్చేసి ప్లే రేట్ కి మైగ్రేట్ అయిపోతాయి. ఇప్పుడు అంత స్పీడ్ గా వెంటనే అవ్వవు. ఇట్ టేక్స్ 1 or 2 years ఆఫ్ టైం అనమాట. అండ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తాయి? అట్లీస్ట్ 1 or 2 years ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ డేస్ లో అయితే మనకి మనమే ఓన్ గా కోడ్ నేర్చుకోవాలి, లాజిక్ ఏదైనా ఇస్తే రిజాల్వ్ చేయాలి. సో ఇదంటే ఏంటి, లాజికల్ థింకింగ్ మనం ఓన్గా చేసి ప్రాక్టీస్ చేసి గెయిన్ చేసి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసిన తర్వాత జాబ్ వచ్చినా కానీ ఏదైనా టెక్నికల్ ఛాలెంజ్ రాయాలంటే డిఫికల్ట్ అనమాట. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాము అంటే ఆబ్వియస్లీ దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎర్లియర్. బట్ ఇప్పుడు అలా లేదు కదా మార్కెట్ మనకి. సో ఈవెన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఎంట్రీ లెవెల్లో మీరు జాబ్ ఎంట్రీ ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రాక్ చేశారు అంటే లోపలికి వెళ్ళాక ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ప్లే రేట్ ఎప్పుడు నుండి ఉందండి టూల్? అంటే ప్లే రైట్ 2020లో రిలీజ్ చేశారండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు. 2020 పాండమిక్ టైంలో రిలీజ్ అయింది అది. 21 అంతగా లేదు ప్లే రైట్, 22 కానీ లేదు. 23 నుంచి ఆపర్చునిటీస్ ఎక్కువగా స్టార్ట్ అయింది. అంటే కంపెనీస్ ఆ ఫీచర్స్ ని అడాప్ట్ చేసుకొని మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా మాన్యువల్ టెస్టర్ అనుకోండి, ఇప్పుడు
ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్లే రైట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు? 1 or 2 years సరిపోతుందండి. ఓకే. ఓకే. ఒక అది లాస్ట్ ఓకే చెప్పండి చెప్పండి. అది కానీ మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏదో నేను చెప్పానని పెట్టుకొని వెళ్ళడం కాదు. సో మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏమీ ప్రాక్టీస్ చేయకుండా 1 year 2 years పెట్టుకొని వెళ్ళామంటే మనకి ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ ప్రాక్టీస్ నీడెడ్ అనమాట. ఎస్ టీమ్ నెక్స్ట్ క్వశ్చన్. సెలీనియం నుంచి ప్లేరైట్ కి మైగ్రేట్ అవుతున్నారు అన్నారు కదా మేడం. అంటే ఇప్పుడు మరి సెలీనియం టు ప్లేరైట్ ఇంటిగ్రేషన్ ఏమన్నా ఉందా, లేకపోతే మొత్తం స్క్రాచ్ నుంచి ప్లేరైట్ డెవలప్ చేస్తారు కోడ్ మొత్తం? స్క్రిప్ట్స్ సేమ్ కదమ్మా, జస్ట్ కోడ్ ఒక్కటే చేంజ్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు ప్లే రైట్ కానీ సేమ్ సపోర్ట్ చేస్తుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి వర్క్ చేయరు ఎవరు, దట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నమాట. సో మనం ఏ కోడ్కి ఇంటిగ్రేషన్ అవ్వాలి అన్నా దే ఆబ్వియస్లీ కన్వర్ట్ టు ఏపీఐస్ అండ్ ఇంటిగ్రేషన్ ఫ్లోస్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, అండ్ అనీష్ గారు వన్ ఓకే. మీరు కవర్ చేసే ఎంటైర్ కోర్స్ మనకు రియల్ టైంలో హెల్ప్ఫుల్ అవుతుందా, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మేము నేర్చుకోవాలా? ఆల్మోస్ట్ రియల్ టైం కవర్ అవుతుంది. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే ఏముండదు, ఛాలెంజెస్ మేబీ డిఫరెంట్ సినారీస్ పైన వర్క్ చేసేటప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అంతే. ఓకే. పాయింట్ అనీష్ అర్థమైందా? ఇందాక Yes. క్లౌడ్ రిలేటెడ్ క్వెరీ అడిగాను, దాని గురించి నాకు డీటెయిల్ అంటే క్లౌడ్ లో ఇంటిగ్రేట్ చేసి మనం కోడ్ డెవలప్ చేసింది. ప్రజెంట్ అయితే క్లౌడ్ ఇంటిగ్రేట్ చేసి చేసేదైతే లేదు, నేను ఒకసారి చెక్ చేసి రేపు చెప్తాను మీకు. అండ్ ఓకే, మనం అంటే ఇప్పుడు ఈ రియల్ టైమ్ సినారీస్ అన్నారు కదా, అంటే మాకు ఏ డొమైన్ మీద మాకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా అంటే వెళ్తుంది క్లాసెస్? ఎయిదర్ ఈ కామర్స్ డొమైన్ ఆర్ బ్యాంకింగ్ డొమైన్, మనకి ప్రజెంట్ లైవ్ లో ఉన్న ఏ అప్లికేషన్ పైన అయినా మనం వర్క్ చేయొచ్చు. అర్థమైనా? సో ప్రజెంట్ ఇనిషియల్లీ ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుందాం, లేదు అంటే మన ప్రాజెక్ట్స్ ని మనం తీసుకొని ఆటోమేట్ చేద్దాం. ఐ కెన్ గైడ్ యూ ఆన్ దట్. ఓకే, యా జాబ్ రిక్వైర్మెంట్ లో ఎక్కువగా ప్లే రైట్ విత్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ రెండు అడుగుతున్నారు. సో రెండు టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు. జావా స్క్రిప్ట్ రెండు ఒకటే కదా. మీరు టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారంటే ఆబ్వియస్లీ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నట్టే. ఓకే, ఈ రెండింటికి Okay. డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం చూస్తాం. అంటే కాంబినేషన్ అడుగుతున్నారు రెండు అనేసి, అంటే ఐ సో అండర్స్టాండ్. ఓకే, ఓకే. సో మనకి ప్లే రైట్ లో ఉన్న టైప్ స్క్రిప్ట్ లో ఉన్న కాన్సెప్ట్స్, జావా స్క్రిప్ట్ లో ఉన్న కాన్సెప్ట్స్ 90% రెండు సేమ్ ఉంటాయి. ఓకే, ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది, టైప్ స్క్రిప్ట్ లో ఎక్స్ట్రా ఉంటాయి అంతే. సో ఈచ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏ కాన్సెప్ట్స్ మనకి ప్లే రైట్ టైప్ స్క్రిప్ట్ లో ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ జావా స్క్రిప్ట్ లో లేవు అనేది నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఆ టైంలో మేక్ ఏ నోట్ ఆన్ ఇట్. ఓకే, ఓకే అనుష, థ్యాంక్ యూ. Yeah. So that's it for today, team. Thanks to you all for joining today's session also. Tomorrow onwards, I'll start the regular sessions. Okay. So the timings is completely same, 8 to 9. Thank you, team. Good night, all. థ్యాంక్ యూ. Bye. ఎన్ని డేస్ డ్యూరేషన్ అనేది కోర్సు? 45 days నుంచి 50 days పడుతుందండి. Okay. డేస్ ఓకే, సాటర్డే సండేస్ ఎక్స్క్లూడ్ చేయండి. ఓకే. ఓకే, బాయ్.